ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి కోటీశ్వరులుగా మారిన వాళ్ళని సెల్ఫ్ మేడ్ మిలియనీర్స్ అంటారు. ఈ వీడియోలో సెల్ఫ్ మేడ్ మిలియనీర్స్ ఆ స్థాయికి ఎలా చేరుకోగలిగారో, వాళ్ళ లైఫ్ స్టైల్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉంటాయి, తమ పిల్లల్ని తమలాగా తయారు చేయటానికి ఏం నేర్పిస్తారు అనే విషయాలు తెలుసుకోవచ్చు. అవి ఫాలో అయ్యి మనం కూడా సెల్ఫ్ మేడ్ మిలియనీర్స్ లిస్ట్లో జాయిన్ కావచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్స్, లైఫ్ అండ్ మీ. ఈరోజు మనం ద మిలియనీర్ నెక్స్ట్ డోర్ అనే బుక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దీనిని 1996లో థామస్ జే స్టాన్లీ మరియు విలియం డి డాంకో రాశారు. 20 ఏళ్ల పాటు ధనవంతుల మీద తాము చేసిన రీసెర్చ్ని, అమెరికాలోని కొన్ని వందల మంది మిలియనీర్స్తో మాట్లాడిన అనుభవాల్ని ఈ పుస్తక రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. ధనవంతులు 2 రకాలని చెప్పుకోవచ్చు. ఒకటి, తమ తల్లిదండ్రుల నుండి సంక్రమించిన ఆస్తికి వారసులై కోటీశ్వరులైన వాళ్ళు. 2, తల్లిదండ్రుల నుండి ఎటువంటి సహాయం తీసుకోకుండా తామే కష్టపడి కోటీశ్వరులైన వాళ్ళు. ఈ పుస్తకం ఈ 2వ రకం ధనవంతుల గురించి చెప్తుంది. మరి ఈ సెల్ఫ్ మేడ్ మిలియనీర్స్ అలవాట్లు, లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. 1, తాము సంపాదించే దానికన్నా చాలా తక్కువ ఖర్చు చేస్తారు. సెల్ఫ్ మేడ్ మిలియనీర్స్ తమ సంపాదనలో చాలా తక్కువ భాగం ఖర్చు చేస్తారు. ఒక సంవత్సరంలో తమ కుటుంబం దేనికి ఎంత ఖర్చు చేయాలో ఖచ్చితమైన బడ్జెట్ వేసి దాని ప్రకారమే ఖర్చులు ఉండేలా జాగ్రత్త పడతారు. ఇల్లు, కార్, ఖరీదైన గ్యాడ్జెట్స్ విషయంలో అనవసరమైన లగ్జరీకి పోకుండా తక్కువ ఖర్చులో తమ అవసరాలకి సరిపోయే వాటిని ఎన్నుకుంటారు. కానీ కుటుంబానికి, తమ ఆర్థిక స్వాతంత్రానికి అవసరమయ్యే మెడికల్ ఇన్సూరెన్స్, లీగల్ అడ్వైస్, ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోవటంలో మంచి క్వాలిటీ సర్వీసెస్ని ప్రిఫర్ చేస్తారు. సెల్ఫ్ మేడ్ మిలియనీర్స్కి ఉండే మరొక ముఖ్యమైన లక్షణం పెరిగే ఇన్కమ్తో పాటు ఖర్చుల్ని పెంచకుండా ఉండటం. ఇన్కమ్ పెరగంగానే కొత్త కార్ అని, పెద్ద ఇల్లని వెంటనే ఖర్చులు పెంచుకోకుండా లైఫ్ స్టైల్ అలాగే కంటిన్యూ చేస్తూ పెరిగిన ఇన్కమ్ని ఇన్వెస్ట్మెంట్స్కి మరలిస్తారు. 2, ఫైనాన్షియల్ ప్లానింగ్. బడ్జెట్తో పాటు ఫైనాన్షియల్ ప్లానింగ్ సెల్ఫ్ మేడ్ మిలియనర్స్ సక్సెస్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నెలకి కనీసం 8 గంటలు తమ ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేయడానికి స్పెండ్ చేస్తారు. అంటే వారానికి 2 గంటలైనా ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేయడానికి, ఆల్రెడీ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని రివ్యూ చేయడానికి కేటాయిస్తారు. వీళ్ళు తమ ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కువగా ప్రైవేట్ బిజినెస్, కమర్షియల్ రియల్ ఎస్టేట్, పబ్లిక్లీ ట్రేడెడ్ ఈక్విటీస్, పెన్షన్ ప్లాన్స్ లేదా యాన్యుటీస్ లాంటి వాటిలో పెడతారు. వీటి విలువ పెరుగుతుంది కానీ రియలైజబుల్ ఇన్కమ్ ఉండదు కాబట్టి ట్యాక్స్ ఇబ్బంది ఉండదు. స్టాక్స్ని కొనాలన్నా, అమ్మాలన్నా ప్రతిసారి దాని మీద చాలా టైం మరియు ఎనర్జీ పెట్టాలి. అంతేకాకుండా ప్రతిసారి కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే మన సెల్ఫ్ మేడ్ మిలియనీర్స్ ఎక్కువగా స్టాక్ ట్రేడింగ్ చేయరు. కొన్ని స్టాక్స్ గురించి ఇన్డెప్త్ స్టడీ చేసి కొని వాటినే ఎక్కువ కాలం హోల్డ్ చేస్తారు. కనీసం 1 సంవత్సరమైన ఒక స్టాక్ని హోల్డ్ చేస్తారు. 3, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వర్సెస్ సోషల్ స్టేటస్. ధనవంతులు, కోటీశ్వరులు లేదా అంతెందుకు సక్సెస్ఫుల్ పీపుల్, ఇలాంటి మాటలు ఏవి విన్నా మన మైండ్లోకి ఇమ్మీడియట్గా ఒక పిక్చర్ వస్తుంది. ఒక పెద్ద బంగ్లా, 4-5 కార్లు, పనివాళ్ళు, ఖరీదైన బట్టలు, నగలు. సహజంగా ధనవంతులంటే ఇదే ఇమేజ్ ఊహించుకుంటాం. కానీ సెల్ఫ్ మేడ్ మిలియనీర్స్ దీనికి పూర్తి భిన్నంగా ఉంటారు. వీళ్ళకి సోషల్ స్టేటస్ మెయింటైన్ చేయటం కన్నా తమ ఫైనాన్షియల్ గోల్స్ని అచీవ్ చేయటం ముఖ్యం. సెకండ్ హ్యాండ్ కార్ కొనటానికైనా, మిడిల్ క్లాస్ లొకాలిటీలోని ఇంట్లో ఉండటానికైనా, లేదా ఆఫర్స్లో బట్టలు, వస్తువులు కొనటానికైనా మన సెల్ఫ్ మేడ్ మిలియనీర్స్ ఏమాత్రం ఇబ్బంది పడరు. తమ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ముందు ఈ పెద్ద కార్లు, ఇళ్ళు తమని ఎక్కువ అట్రాక్ట్ చేయలేవు. చిన్న వయసులోనే రిటైర్ అవ్వగలగటం, లోన్స్ లేకుండా పిల్లల్ని మంచి కాలేజీలో చదివించగలగటం,
ఫ్యామిలీకి పూర్తి హెల్త్ కవర్ తీసుకోవటం ముఖ్యమైన విషయాలుగా భావిస్తారు. 4. తల్లిదండ్రుల నుండి ఆర్థిక సహాయాన్ని ఆశించరు. సెల్ఫ్ మేడ్ మిలియనీర్స్ తమ తల్లిదండ్రుల నుండి ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా తమంత తాముగా ఆస్తి సంపాదించుకుంటారు. తల్లిదండ్రుల నుండి ఆర్థిక సహాయం పొందిన పిల్లలు, ఎలాంటి సహాయం లేకుండా కష్టపడి పైకి వచ్చిన పిల్లలు, ఈ 2 రకాల వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. సహజంగా తల్లిదండ్రుల నుండి ఆర్థిక సహాయం పొందేవాళ్ళు ఎక్కువగా వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. తాము కష్టపడి సంపాదించలేదు కాబట్టి డబ్బు విలువ లేకుండా ఖర్చు చేస్తారు. తక్కువ ఖర్చులో ఉండటం లేదా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయటం వీళ్ళకి అలవాటు ఉండదు. కానీ ఒకసారి ఈ ఆర్థిక సహాయం రావటం ఆగిపోతే వీళ్ళ లైఫ్ స్టైల్ బాగా దెబ్బతింటుంది. అదే తల్లిదండ్రుల నుండి ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా కష్టపడే వాళ్ళు సహజంగా డబ్బు విలువ తెలిసి ఖర్చు చేస్తారు. బడ్జెట్ వేసుకోవటం, ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ ప్లాన్ చేసుకోవటం వల్ల తాము ఎప్పుడూ ఆర్థికంగా బలంగా ఉంటారు. 5. తమ పిల్లల్ని సక్సెస్ఫుల్గా, ఇండిపెండెంట్గా తయారు చేస్తారు. ధనవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని సక్సెస్ఫుల్గా, ఇండిపెండెంట్గా ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. తాము ఎంత ధనవంతులో పిల్లలకి ఎప్పుడూ చెప్పరు. తమ దగ్గర ఎంత ఆస్తి ఉన్నా పిల్లలకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ మరియు పొదుపు నేర్పిస్తారు. పిల్లలు పెద్దవాళ్ళయి సమాజంలో తమకంటూ ఒక స్థానం ఏర్పరచుకునే వరకు తాము ఎంత ధనవంతులో పిల్లలకి తెలియకుండా జాగ్రత్త పడతారు. పిల్లలకి, మనవళ్ళకి, మనవరాళ్ళకి ఎవరికి ఏమివ్వాలనుకుంటున్నారు అనే డిస్కషన్స్ ఎప్పుడు పిల్లల ముందు తీసుకురారు. పెద్దవాళ్ళైన పిల్లలకి డబ్బు రూపంలో గిఫ్ట్స్ ఇవ్వరు. పెళ్ళైన పిల్లల కుటుంబ విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోరు. తమ పిల్లలు డబ్బు సంపాదనలో తమతో కంపీట్ చేయాలి అనుకోరు. తమ పిల్లల్ని స్వతంత్రులుగా పెంచుతారు. వారి నిర్ణయాల్ని గౌరవిస్తారు. పిల్లలు సాధించిన విజయాల్ని గుర్తించి ఎంకరేజ్ చేస్తారు. జీవితంలో డబ్బు కన్నా విలువైనవి చాలా ఉంటాయి అని నేర్పిస్తారు. ఈ అలవాట్లతో పాటు తాము తీసుకునే కెరీర్ కూడా సెల్ఫ్ మేడ్ మిలియనీర్స్ సక్సెస్లో తోడ్పడుతుంది. వీళ్ళల్లో ఎక్కువ మంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ లేదా ఎంటర్ప్రెన్యూర్స్ అయి ఉంటారు. ఇలాంటి కెరీర్స్లో తమ టైం తమ చేతిలో ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్కి ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతారు. వేరే కెరీర్స్లో ఉన్న వాళ్ళైతే తమ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ప్రయారిటీగా తీసుకుని ఫైనాన్షియల్ ప్లానింగ్కి ఖచ్చితంగా టైం అలాట్ చేయగలిగితే సక్సెస్ అవుతారు. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నవి ఒకసారి క్విక్గా రివ్యూ చేద్దాం. సెల్ఫ్ మేడ్ మిలియనీర్స్ సంపాదన కన్నా ఖర్చులు తక్కువగా ఉండేలా చూసుకుంటారు. ఖచ్చితమైన బడ్జెట్ ఫాలో అవుతారు. ఇన్వెస్ట్మెంట్స్ మరియు సేవింగ్స్ ప్లాన్ చేసుకోవటానికి టైం, ఎనర్జీ, మనీ అలాట్ చేస్తారు. సోషల్ స్టేటస్ మెయింటైన్ చేయటం కన్నా తమ ఫైనాన్షియల్ గోల్స్ని అచీవ్ చేయటానికే ప్రాముఖ్యాన్నిస్తారు. తమ తల్లిదండ్రుల నుండి ఆర్థిక సహాయాన్ని ఆశించరు. తమ పిల్లల్ని సక్సెస్ఫుల్గా, ఇండిపెండెంట్గా తయారు చేస్తారు. సరైన, తమకు తగిన కెరీర్ని ఎంచుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.